వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, పప్పు చేస్తున్నాను. అలసందల పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది పప్పు. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. అలసందలు తీసుకొని పచ్చిమిరపకాయలు, అలసందలు శుభ్రంగా కడిగి కుక్కర్లో నీళ్ళు వేసి కుక్కర్లో వేసుకోవాలి. టమాటాలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి, చిన్న నిమ్మకాయ అంత సైజు. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ తర్వాత ఆవిరి పోయాక ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. తీసుకొని ఈ నీళ్ళు అయితే పక్కకు ఉంచి చూడండి, ఇలా కొన్ని పప్పులు వేసుకునే దానికి పక్కన వేసుకోవాలి. ఉడికిన అలసందలు ఇలా పప్పు రుద్దుకోవాలి మెత్తగా. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. ఇలా మెత్తగా రుద్దుకోవాలి. కొన్ని మంచి నీళ్ళు వేసుకోవాలి. పప్పుచారు ఇలా కలిపుకోవాలి. పెనం పెట్టి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తిరువాత గింజలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, సాసోలు, కరివేపాకు వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. వేగుతున్నాయి. మంట హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఎలా అయినా వేయించుకోవచ్చు. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. చూడండి, ఇలా వేగుతున్నాయి. ఇలా వేగాలి. ముందుగా తీసి పెట్టిన అలసందలు వేసుకోవాలి. అలసందలు ఇలా వేగితే పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో పాటు తింటే ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఇలా కలిపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది పప్పు. పచ్చి అలసందల గింజలు పప్పు. ఇది పప్పు అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.